హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి. మన వీడియోస్ నిరంతరం మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి రాజాస్ జర్నీస్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు 4వ తారీఖు ప్రారంభమవుతాయని. అది ఈరోజు అధికారికంగా మరిడమ్మ అమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మాదేశ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగాయి. చూస్తున్నారుగా ఈ వీడియోలో అమ్మవారి ప్రతిరూపాన్ని ఊరు అంటే వీధి తిప్పుతూ ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అమ్మవారు ఇక్కడ మనకి తెలిసినట్లయితే పంచలోహాలతో చేసిన అమ్మవారు అయితే మనకు ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఈ ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చని కోరుతారు. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అయితే చాలా అంగరంగ వైభవంగా మొదలుపెట్టారు. జూలై 4వ తేదీ సాయంత్రం 8 గంటల నుండి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆలయ అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగించే మొదటి రోజు అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో మొదటి అమావాస్య రోజుని ఆలయ అధికార లాంఛనాలతో రాజకీయ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా పలు పట్టణాల్లో ఈ కార్యక్రమం అనంతరం పురవీధుల్లో తిరిగి ఈ అమ్మవారి జాతరను పట్టణ ప్రజలందరికీ చూపించి తిరిగి ఆలయం వద్దకు చేరుకుంటాయి వేషధారణలతో, బ్యాండు మేళాలతో. ఈ జాతర మహోత్సవాలు మొదలుంచుకుని పెద్దాపురం పట్టణంలో పలు వీధులు జాతర మహోత్సవాలు జరుగుతాయని మీకు ముందే చెప్పాను. అదేవిధంగా పాత పెద్దాపురంలో వెలిసిన శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కూడా ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చేస్తారో అదే రోజున వాళ్ళు కూడా చేయడం పూర్వీకుల నుండి ఆచారంగా వస్తుంది. చూశారు కదా, ఈ ఆలయం లైటింగ్ సెట్టింగ్లతో ఎంత అద్భుతంగా చిత్రించారో. ఈ ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పూల మాలలతో, గజమాలలతో అమ్మవారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు ఈ ఆలయ అధికారులు. అమ్మవారి గర్భాలయంలో పువ్వులతో నిండిపోయింది అమ్మవారి ఆలయం. ఎంత మధురమైన సువాసనలతో మధ్య అమ్మవారిని చూడడానికి అశేష జనవాహిని ఈ అమావాస్య పర్వదినం 37 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అమ్మవారి ఆశీస్సులుంటే మనం ఎల్లప్పుడూ నిత్య సంతోషంగా ఉంటాము. ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఈ మహిమల గల తల్లి శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో దర్శించండి. అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. అమ్మవారి గర్భాలయ ఆలయానికైతే మనం వెళ్దాం. అమ్మవారి నవదుర్గాలు అంటే పైన చూస్తున్నట్లుగా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఆలయం చుట్టూ నవదుర్గా మాతలు ఉంటాయి, 9 మాతలు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూడండి. అమ్మవారిని ఎంత అందంగా తీర్చిదిద్దారో ఈ ఆలయ అధికారులు. అలాగే అమ్మవారికి వెండి భరణాలతో కిరీటం, కత్తి, త్రిశూలం, శంఖం మొదలైన వాటివి అమ్మవారికి అలంకరణలో భాగంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. ఇకపోతే అమ్మవారికి ఆ చీర చూసినట్లయితే ఆ పెయింటింగ్ వర్కర్స్ ఎంత అద్భుతంగా అచ్చుగుద్దిన చీర కట్టినట్లుగా ఆ పెయింటింగ్ అయితే మనకి వేయడం జరిగింది. ఈ పెద్దాపురం పెయింటింగ్ వర్కర్స్ సమితి గత 25 సంవత్సరాలుగా ఈ అమ్మవారికి వాళ్ళే పెయింటింగ్స్ వేసి అమ్మవారి రూపాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారో. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు చూడనే లేదు.
ఇది కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. అమావాస్య మొదటి రోజు జాతర మహోత్సవాలు ప్రారంభమైన రోజున ఆలయ ట్రస్టీ చైర్మన్ శ్రీ చింతపల్లి బ్రహ్మాజీ గారు వీరు అమ్మవారికి తమ పుట్టింటి నుండి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం ఈ జాతర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈనాటిగా ఆనవాయితీగా అమ్మవారి పుట్టింటి నుంచి సారి పెట్టి అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయ అధికారులు వేద మంత్రాలు మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి పుట్టింటి నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయ ధర్మకర్తలు పలు ముఖ్య విశేష జనవాహిని నడుమ శ్రీ అమ్మవారి పంచలోహాల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఒక రథంపై ఎక్కించి అక్కడి నుంచి ఊరంతా తిప్పి మళ్ళా అమ్మవారి ఆలయానికి తిరిగి తీసుకొస్తారు. ఇదంతా జరిగేసేనికి సమయం రాత్రి 1:02 ఆ ప్రాంతం అవుతుంది. మనం ఈ లోపల అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గరగ నృత్యాలు చూస్తున్నాం. ఈ జాతర మహోత్సవంలో వివిధ రకాల నృత్యాలు వేషధారణలు మీ అందరికీ చూస్తారు. వరుసగా అమ్మవారి జాతర మహోత్సవంలో ఏవైతే ఉన్నాయో ఈ వీడియోని పూర్తిగా మీరు చూసినట్లయితే మొత్తం మీకే అర్థమవుతుంది ఈ అమ్మవారి జాతర ఎలా జరిగిందని. ప్రతి ఒక్కరూ వీడియో ఫుల్గా చూసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజాశ్చర్య.